ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌట్నెట్ మీ 6వ తరగతి నుండి 12వ తరగతి వరకు గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది. వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు. మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి, క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి. ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనకి ఇచ్చిన క్వశ్చన్ షో దట్ డెట్ ఆఫ్ ఏబీసీ ఏ స్క్వేర్ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ ఈక్వల్ టు ఏబీసీ ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ. సో ఇక్కడ మనం చూస్తే బేసిక్గా ఏ స్క్వేర్ ఏ క్యూబ్ ఉంది, బి స్క్వేర్ బి క్యూబ్ ఉంది, సి స్క్వేర్ సి క్యూబ్ ఉంది. సో ఈ కాలం నుంచి ఏ, ఈ కాలం నుంచి బి, ఈ కాలం నుంచి సి అనేది మనం కామన్ తీయచ్చు కదా. సో ఏబిసి అనేది కామన్ తీస్తే ఇక్కడ 1 ఏ స్క్వేర్ బి 1 బి స్క్వేర్ సి కామన్ 1 సి స్క్వేర్ మిగిలింది. సో ఇక్కడ నేను అండ్ ఈ టర్మ్ అనేది 0 చేద్దాం అనుకుంటున్నా. సో 0 చేయాలంటే సో కాలమ్ 1 అనేది టర్న్స్ టు కాలమ్ 1 మైనస్ కాలమ్ 2. C1 మైనస్ C2 చేస్తే 1 మైనస్ 1 అంటే ఇక్కడ 0 వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు నేను దీన్ని 0 చేయాలనుకుంటున్నా. కాలమ్ 2 అనేది టర్న్స్ టు C2 మైనస్ C3. సో 1 మైనస్ 1 అంటే ఎంత, 0 వచ్చేస్తుంది కదా. ఇప్పుడు నేను ఇలా చేంజ్ చేస్తున్నా ఏబిసి యాజ్ ఇట్ ఈస్. సో సి కాలమ్ 1 అనేది కాలమ్ 1 మైనస్ కాలమ్ 2 చేస్తున్నా. 1 మైనస్ 1 0, ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నెక్స్ట్ కాలమ్ 2 అనేది C2 మైనస్ C3 చేస్తున్నా. 1 మైనస్ 1 0, ఇది బి మైనస్ సి, ఇది బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అండ్ కాలమ్ సి 1c సి స్క్వేర్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, సో ఇప్పుడు నేను దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, దీనికి ప్లస్ మైనస్ ప్లస్. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఈ ఏబిసి అనేది కామన్ రాసేస్తున్నా. ఇక్కడ ప్లస్ ఉంది, కరస్పాండింగ్ నెంబర్ 0 ఉంది. సో 0 దీనికి డెట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, కాలమ్ రో కరస్పాండింగ్ క్లోజ్ బి మైనస్ సి బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్కి డెట్ చేయాలి. ఎనీవేస్ ఇక్కడ 0 ఇంటూ సంథింగ్ అంటే 0నే కదా, ఇది అయిపోయింది మైనస్. సో ఇక్కడ 0 ఉంది, సో 0 ఇంటూ సంథింగ్ 0, ఇక్కడ ప్లస్ కరస్పాండింగ్ 1, దీనికి కరస్పాండింగ్ కాలమ్ రో క్లోజ్. ఇప్పుడు మిగిలిన వాటికి డెట్ అంటే ఏ మైనస్ బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ మైనస్ నెక్స్ట్ బి మైనస్ సి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, ఇదేమవుతుంది ఇప్పుడు ఏబిసి యాజ్ ఇట్ ఈజ్ ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూస్తే ఆర్హెచ్ఎస్లో ఏ మైనస్ బి అనేది అలానే ఉంది కదా. సో ఇక్కడ నేను అందుకే ఏ మైనస్ బి అనేది అలాగే ఉంచుతా. నెక్స్ట్ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్. సో మనకి ఫార్ములా ఏంటి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అంటే ఏంటి, సో బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అంటే బి ప్లస్ సి ఇంటూ బి మైనస్ సి మైనస్ ఈ బి మైనస్ సి. సో ఈ బి మైనస్ సి కూడా ఇలాగే ఉంచుతాయి, ఎందుకంటే ఆన్సర్లో బి మైనస్ సి కూడా ఉంది. బి మైనస్ సి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఏ మైనస్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ సి, బి మైనస్ సి, ఇది కామన్ తీయచ్చు కదా. సో ఏమవుద్ది, ఏబిసి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి. కామన్ తీస్తే మిగిలేది బి ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ బి. ఇది ఏమవుతుంది, ఏబిసి ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ బి ప్లస్ సి మైనస్ ఏ మైనస్ బి. సో ఇదేమవుతుంది
plus b minus b cancel, so we get abc into a minus b into b minus c into c minus a equal to RHS. Hence proved. Thank you.